వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న వరంగల్ ఖిల్లా లోపలికి అనుమతి లేకుండా చొచ్చుకెళ్లినందుకు గాను సెక్షన్ 143 ప్రకారం కేసు నమోదైంది. అలాగే ఎలక్షన్ కోడ్ అతిక్రమించారని 7 నేతలపై కేసులు నమోదయ్యాయి. బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య, కార్పొరేటర్లు మరుపల్ల రవి, సువర్ణ సురేష్ తో పాటు రాకేష్ రెడ్డిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న వరంగల్ ఖిల్లా లోపలికి అనుమతి లేకుండా చొచ్చుకెళ్లినందుకు గాను సెక్షన్ 143 ప్రకారం కేసు నమోదైంది. అలాగే ఎలక్షన్ కోడ్ అతిక్రమించారని 7 నేతలపై కేసులు నమోదయ్యాయి. బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య, కార్పొరేటర్లు మరుపల్ల రవి, సువర్ణ సురేష్ తో పాటు రాకేష్ రెడ్డిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్నటి నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న వరంగల్లో కాకతీయ కళాతోరణం వద్ద బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపల్లి నరేందర్, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చార్మినార్ కాకతీయ తోరణం దగ్గర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర చిహ్నం మార్పు కోసం రాష్ట్ర గీతంపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర చిహ్నంలో రాజరిక పోకడలు ఉండొద్దంటూ రేవంత్ సర్కార్ అంటుంది. ఇది సరైంది కాదు అంటూ వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నిన్న కిలా వరంగల్ కాకతీయ కళాతోరణం వద్ద నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో కిలా వరంగల్ ఉంటుంది. అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకెళ్లినందుకు నేపథ్యంలో సెక్షన్ 143 ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ అతిక్రమించారని 7 నేతలపై కేసు నమోదు చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నరేందర్, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ సారయ్య, కార్పొరేటర్లు మరుపల్లి రవి, సువర్ణ సురేష్ తో పాటు రాకేష్ రెడ్డిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో ఈ చిహ్నం సంబంధించి తొలగింపు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తే కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తున్నా చూడాలి. ఈ రోజు చార్మినార్ దగ్గరికి కూడా నిరసన తెలిపినందుకు కేటీఆర్ మరి కాసేపట్లో వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ అక్కడ ఏం మాట్లాడతారు? నిన్న కళాతోరణం దగ్గర వరంగల్ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి నిరసనపై కేసు నమోదు చేయడం కావచ్చు, నిరసనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది. ఇటు రాష్ట్ర చిహ్నంలో రాజరిక పోకడలు ఉండొద్దని అంటున్నట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కావచ్చు, రాష్ట్ర చిహ్నం మార్పుపై, రాష్ట్ర గీతంపై మార్పుపై కేటీఆర్ ఏం మాట్లాడతారు, ఎట్లా స్పందిస్తారని చర్చ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు మేధావులతో కావచ్చు, కొంత ఉద్యమకారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అట్లే రాష్ట్ర ప్రభుత్వం కనుక రాష్ట్ర చిహ్నం మార్పును, కాకతీయ కళాతోరణంను మార్పు జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలంతా సమాలోచనలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మాధురి.
ఉద్యమ చరిత్ర గురించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేదంటే, చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో, 2000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదేవిధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండ్